పొద్దున 6 వరకు రెడీ ఉండు వెళ్దామని చెప్పేసి అన్నది. 7 అవుతుంది, ఇంతవరకు బయటికి కూడా వచ్చింది లేదు. ఇన్ని రోజులు జానకిని చూస్తే పెద్ద ఏర్పడలే కానీ ఈరోజు హాఫ్ సారీలో సూపర్ ఉన్నది కదా. ఏ మాట కామాట కానీ లంగావనిలో అమ్మాయిలు సూపర్ ఉంటారు. ఏ మాట కామాట చెప్పాలి జానకి, ఇవాళ హాఫ్ సారీలో సూపర్ ఉన్నావు. అవునా, సర్లే కానీ నేను అక్కడి నుంచి వస్తుంటే నోట్లో ఏమో కొనుక్కుంటున్నావు, ఏమనుకుంటున్నావు నా గురించి? బా, నేను ఇక్కడ మనసులో ఏదో అనుకుంటే కూడా నువ్వు అక్కడి నుంచి అబ్జర్వ్ చేసినావు అంటే నిజంగా మీ అమ్మాయిలకు దేవుడిచ్చిన పవర్ కదా ఇది. సర్లే కానీ నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు. ఏం లేదు, బేసిక్గా ఇలా లంగావనిలో అమ్మాయిలు చాలా బాగుంటారు కదా అని అనుకుంటున్నా. అవునా, ఇప్పుడు నిజం చెప్పు, ఏదో నాకు 4 బిస్కెట్లు వేద్దామని చెప్తున్నావా లేకపోతే నిజంగానే అందామన్నానా? నీకేంటి సూపర్ ఉన్నావు, కాకపోతే నేను కొంచెం లావేనావు అనుకో, ఇక నేను మించిన ఎవరు ఉన్నారు ఇంకా. ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి హాస్టల్ ఫుడ్ తిన్నా కదా, అందుకే ఇట్లున్నా. ఇప్పుడు ఇంటికి వచ్చినా కదా కుమ్ముడే. అవునా, నాకు మాత్రం ఈ హాస్టల్ కష్టాలు తప్పినాయిలే. మంచిగా మా అమ్మ కమ్మ వండి పెడితే నేను కడుపు నిండా తిని పెడుతున్నా. అవునా, ఇంకో 3 నెలల్లో మంచి దిట్టంగా మారిన జానకిని చూస్తావులే. అయితేలే కానీ మనం ఇక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటూ నిల్చున్నాం అనుకో, ఎవరో ఒకళ్ళు చూస్తారు, బుక్ అయిపోతాం. పదా టెంపుల్కి వెళ్దాం. అమ్మాయి నుండి నేనే భయపడతలేను, నువ్వెందుకు భయపడుతున్నావు? సరేది కొడుక ఇక నీ రంది వేయిందారా? మా తమ్ముడు మాట ఇచ్చిందంటే నీకు మద్దలకు పెళ్ళి అయినట్టే. ఇక మామయ్యతో మాట్లాడినాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. కానీ ఆ దేవుడు ఈ ఒక్క కాలు నాకు మంచిగా ఇస్తే అమ్మ నేను కూడా అందరి లెక్క సంతోషంగా ఉండేటోన్నే. ఊకెందుకురా కాలు కాలని ఊకే బాధపడతావు? అందరి రాతలు ఒక్క తిరిగి ఉంటాయా బిడ్డ? ఏం కాదు, నువ్వు బాధపడకు. సరే అమ్మ, కాకపోతే ఒకసారి నేను మరదలతో మాట్లాడితే అయిపోవే. అది నిజంగా నా మీద ఇష్టంతో చేసుకుంటుందా లేకపోతే మామయ్యకి ఏమైనా బలవంతం పెట్టడం వల్ల చేసుకుంటుందో తెలుసు. అరే, మా మర్దాలు చచ్చిపోయినప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు, నిన్నెట్లా సాధినో వాళ్ళని అట్లా సాధిన బిడ్డ. వాళ్ళు తెలియదారా నిన్ను చేసుకున్నాడు? దేవుడా నీ బాంచను, నా కొడుకున్న నా కోడలకు మంచిగా పెళ్లి కావాలి, వాళ్ళు మంచి గూడు ఉండాలి తండ్రి, నీ బాంచను.